డీలిమిటేషన్ యాక్ట్ 2026 బిల్ డ్రాఫ్ట్ని రిలీజ్ చేసింది కేంద్రం. 77వ భారత గణతంత్ర సంవత్సరంలో భారత పార్లమెంట్ దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది అని డ్రాఫ్ట్ బిల్ ఫస్ట్ పేజ్లో ఉంది. ఈ ముసాయిదా బిల్లో మొత్తం 13 క్లాజులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. క్లాజ్ నెంబర్ 1, ఇప్పటి వరకు డీలిమిటేషన్ యాక్ట్ 2002 అమల్లో ఉంది. సో ఇప్పుడు తీసుకురాబోయే బిల్లు పేరు డీలిమిటేషన్ యాక్ట్ 2026. కేంద్ర ప్రభుత్వం అధికారిక గజెట్లో నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిన తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. క్లాజ్ నెంబర్ 2, ఈ క్లాజ్లో కొన్ని పదాలకు అర్థాలు మాత్రమే ఇచ్చారు. ఆర్టికల్ అంటే ఏంటి, అసోసియేట్ మెంబర్ అంటే అర్థం ఏంటి, సెక్షన్ 3 ప్రకారం ఏర్పాటు చేయబోతున్న డీలిమిటేషన్ కమిషన్కి మీనింగ్ ఏంటి, నోటిఫికేషన్, పబ్లికేషన్, పాపులేషన్, స్టేట్, ఇలాంటి పదాలన్నిటికీ కూడా డెఫినిషన్స్ ఇచ్చారు. క్లాజ్ నెంబర్ 3, ఇదే అసలైన క్లాజ్ కూడా. సెక్షన్ 3 ప్రకారం డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా క్లియర్గా ఉంది. ఈ కమిషన్ ఏర్పాటు చేసే సమయానికి అందుబాటులో ఉన్న లేటెస్ట్ జనాభా లెక్కల్ని కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ కమిషన్లో 3 సభ్యులుంటారు. చైర్పర్సన్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న వారు లేదా పని చేసిన వారిని కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది. ఇక ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఉంటారు. ఈ ఎక్స్ అఫీషియోగా ప్రధాన ఎన్నికల కమిషనర్ లేదా ఆయన నామినేట్ చేసిన ఒక ఎన్నికల కమిషనర్ ఉంటారు. 3వ సభ్యుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్. ఏ రాష్ట్రానికి సంబంధించిన నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందో ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దానిలో సభ్యుడిగా ఉంటారు. ఈ కమిషన్ ఎంతకాలం పనిచేయాలో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా నిర్ణయిస్తుంది. అవసరమైతే కమిషన్ విజ్ఞప్తి మేరకు ఈ గడువుని పెంచొచ్చు కూడా. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న జమ్మూ కాశ్మీర్ ప్రాంతం పిఓకే తిరిగి భారత్లో విలీనమై అక్కడ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఆ నియోజకవర్గాల పునర్విభజన కోసం ఎన్నికల సంఘమే డీలిమిటేషన్ కమిషన్గా వ్యవహరిస్తుంది. ఇక క్లాజ్ నెంబర్ 4, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు లోక్సభ స్థానాల్ని తిరిగి కేటాయించడం. ప్రతి రాష్ట్రం శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్యని నిర్ణయించడం. ఎన్నికల కోసం రాష్ట్రాలను ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజించడం. ఈ విధులను క్లాజ్ 4లో నిర్వచించారు. ఒక రాష్ట్రానికి లేదా కేంద్రపాలిత ప్రాంతానికి ఒకే ఒక లోక్సభ సీటు ఉంటే ఆ ప్రాంతం మొత్తాన్ని ఒకే నియోజకవర్గంగా పరిగణిస్తారు. క్లాజ్ నెంబర్ 5, ఈ క్లాజ్ ప్రకారం కమిషన్కి సహాయం చేయడానికి ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది అనుబంధ సభ్యుల్ని నియమిస్తారు. వీరిలో 5 లోక్సభ సభ్యులు, 5 శాసనసభ సభ్యులు ఉంటారు. ఒక రాష్ట్రానికి లోక్సభ సభ్యుల సంఖ్య 5 లేదా అంతకంటే తక్కువ ఉంటే వారందరూ కూడా అనుబంధ సభ్యులుగా ఉంటారు. వీరిలో ఎంపీల్ని నామినేట్ చేసే బాధ్యత లోక్సభ స్పీకర్ది, ఎమ్మెల్యేల్ని నామినేట్ చేసే బాధ్యత అసెంబ్లీ స్పీకర్ది. ఇందులో ముఖ్య గమనిక ఏంటి అంటే ఈ అనుబంధ సభ్యులకు కమిషన్ నిర్ణయాల్లో ఓటు వేసే హక్కు కానీ సంతకం చేసే అధికారం కానీ ఉండదు. ఈ క్లాజ్ 5 ప్రకారం కమిషన్కి నిపుణుల సహాయం తీసుకునే అధికారం ఉంటుంది. భారత రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్, సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ నిపుణులు, కమిషన్ అవసరమని భావించే ఇతర నిపుణుల్ని ఉపయోగించుకునే అధికారాన్ని కమిషన్కి కట్టబెడుతున్నారు. క్లాజ్ నెంబర్ 6, కమిషన్ చైర్పర్సన్ ఎవరైనా సభ్యుడు లేదా అనుబంధ సభ్యుని పదవి, మరణం లేదా రాజీనామా వల్ల ఖాళీ అయితే ఆ స్థానాన్ని వీలైనంత త్వరగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ బాధ్యతని కేంద్ర ప్రభుత్వం లేదా సంబంధిత రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సెక్షన్ 3 లేదా 5 ప్రకారం చేపడతారు. క్లాజ్ నెంబర్ 7, కమిషన్ పనితీరు, అధికారాల గురించి మరింత విపులంగా చెప్పింది ఈ క్లాజ్. కమిషన్ అధికార పరిధి భారతదేశం అంతటా వర్తిస్తుంది. ఈ కమిషన్కి సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి. అంటే సాక్షుల్ని పిలిపించడం, విచారించడం, డాక్యుమెంట్స్ని సమర్పించమని కోరడం, ప్రభుత్వ కార్యాలయాల నుంచి రికార్డులను తెప్పించుకోవడంలో కమిషన్కి సివిల్ కోర్టుకి ఉండే అధికారాలు ఉంటాయి. తన విచారణకి అవసరమని భావించే ఏ వ్యక్తినైనా సమాచారం ఇవ్వమని కమిషన్ కోరచ్చు. ఒకవేళ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలుంటే మెజారిటీ సభ్యుల నిర్ణయమే తుది నిర్ణయంగా పరిగణిస్తారు. ఇక క్లాజ్ నెంబర్ 8, ప్రతి రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్ని సీట్లు కేటాయించాలో నిర్ణయించడంతో పాటుగా ఎస్సీ ఎస్టీ వర్గాలకి ఎన్ని సీట్లు రిజర్వ్ చేయాలో కూడా ఖరారు చేస్తుంది.
ఇక మహిళా కోటాని కూడా నిర్ధారిస్తుంది. లోక్సభ, రాష్ట్ర శాసనసభలలో మొత్తం సీట్లలో దాదాపు 1/3 అంటే 33% సీట్లు మహిళలకి రిజర్వ్ చేస్తారు. ఇందులో ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకి కేటాయించిన సీట్లు కూడా కలిసి ఉంటాయి. మహిళలకు రిజర్వ్ చేసిన సీట్లను రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని వివిధ నియోజకవర్గాలకు రొటేషన్ పద్ధతిలో కేటాయిస్తారు. అలాగే ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో కూడా రొటేషన్ పద్ధతిని అమలు చేస్తారు. క్లాజ్ నెంబర్ 9 నియోజకవర్గాల్ని ఎలా విభజించాలి అనేది క్లాజ్ 9 క్లియర్గా చెప్తోంది. నియోజకవర్గాలు భౌగోళికంగా ఒకే దగ్గరగా ఉండాలి. సరిహద్దులు, రవాణా సౌకర్యాలు, ప్రజల సౌకర్యాన్ని గమనించాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఒకే పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చేలా చూడాలి. అది 2 వేర్వేరు పార్లమెంటరీ స్థానాల్లోకి విడిపోకూడదు. ఎస్సీ ఎస్టీ జనాభా అత్యధికంగా ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాల్లోనే వారికి సీట్లను కేటాయించాలి అనేది ఈ క్లాజ్ చెప్తోంది. క్లాజ్ నెంబర్ 10 ఇందులో కమిషన్ ఇచ్చే ఆర్డర్లు, వాటికి ఉండే చట్టబద్ధత, సవరణల గురించి ఉంది. కమిషన్ తన తుది ఉత్తర్వుల్ని గజెట్ ఆఫ్ ఇండియా, అఫీషియల్ గజెట్స్ ఆఫ్ స్టేట్స్లో పబ్లిష్ చేస్తుంది. కనీసం 2 స్థానిక భాషా పత్రికల్లో ప్రచురించడమే కాకుండా రేడియో, టీవీల ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తుంది. గజెట్లో ప్రచురించిన తర్వాత ఈ ఉత్తర్వులకి చట్టపరమైన శక్తి వస్తుంది. వీటిని ఏ కోర్టులో కూడా ప్రశ్నించడానికి వీలు ఉండదు. గజెట్ పబ్లిష్ అయిన తర్వాత జరిగే ప్రతి ఎన్నిక కొత్త నియోజకవర్గాల ప్రకారమే జరుగుతుంది. ప్రస్తుతం పదవిలో ఉన్న లోక్సభ లేదా అసెంబ్లీ సభ్యులపై దీని ప్రభావం ఉండదు. ఆ సభలు రద్దయ్యే వరకు పాత నియోజకవర్గాలే కొనసాగుతాయి. ఏదైనా ఉప ఎన్నిక జరిగినా పాత నియోజకవర్గ పరిధిలోనే జరుగుతుంది. క్లాజ్ నెంబర్ 11 కమిషన్ ఉత్తర్వుల్లో దొర్లిన ప్రింటింగ్ మిస్టేక్స్ని తిరిగి సరిచేసే అధికారం కమిషన్కి ఇచ్చింది ఈ క్లాజ్. ఏదైనా జిల్లా లేదా పరిపాలనా విభాగం పేరు మారినా లేదా సరిహద్దులు మారినా ఉత్తర్వుల్ని సవరించే అధికారం కమిషన్కే ఉంటుంది. అయితే ఈ సవరణల వల్ల నియోజకవర్గం ప్రధాన సరిహద్దులు లేదా విస్తీర్ణం మాత్రం మారకూడదు. క్లాజ్ నెంబర్ 12 యాక్ట్ టు హ్యావ్ ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ అంటే చట్టాన్ని అధిగమించే అధికారాన్ని కమిషన్కి కట్టబెట్టారు. దీని అర్థం ఏంటి అంటే డీలిమిటేషన్ కమిషన్కి కేటాయించిన విధులు, అధికారాలు, పనుల విషయంలో ప్రస్తుతం ఉన్న మరే ఇతర చట్టం కూడా అడ్డు రాదు. అంటే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకి సంబంధించి ఇతర చట్టాలలో భిన్నమైన అంశాలు ఉన్నప్పటికీ ఈ డీలిమిటేషన్ యాక్ట్ 2026 నిబంధనలే తుది నిర్ణయంగా పరిగణిస్తారు. అండ్ క్లాజ్ నెంబర్ 13 ఇకపై పాత చట్టం రద్దవుతుంది అని చెప్పి క్లాజ్ నెంబర్ 13 క్లియర్గా చెప్తోంది. ఈ కొత్త బిల్లు పార్లమెంట్ ఆమోదం పొంది అమల్లోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న డీలిమిటేషన్ యాక్ట్ 2002 పూర్తిగా రద్దయిపోతుంది. దీని అర్థం ఇకపై నియోజకవర్గాల పునర్విభజన మొత్తం కూడా ఈ కొత్త 2026 చట్టం ప్రకారమే జరుగుతుంది.